కోపముతో ఆ వానరులు నన్ను మోకాళ్లతోనూ పిడికళ్లతోనూ దంతములతోనూ అరచేతులతోనూ మిక్కిలి పీడించి సైన్యం మధ్య ఊరేగించారు. జానుభిర్ముష్టిభిర్దంతై స్థలైశ్చాభిహతో భృశం పరిణీతోస్మి హరిభిర్బలమధ్యే అమర్షణై. వానర మధ్యలో, వానర సైన్యం మధ్యలో నన్ను విపరీతంగా బాధించి కొట్టి పిడికిళ్లతో గుద్ది దంతాలతో కొరికి అరచేతులతో చరిచి బాగా పీడించారు. వాళ్ళ వానర సైన్యం మధ్యలో నన్ను ఊరేగించారయ్యా మహారాజా అని శార్దూలుడు రావణుడు చెబుతూ ఉన్నాడు. రావణుడు సభ నడుస్తూ ఉంది. సభ నడుస్తూ ఉన్నటువంటి సమయంలో శార్దూలుడు అనేటటువంటి దూత గూఢచారిగా వెళ్ళాడు వానర సైన్యం ఉన్న చోటికి. రావణుడే పంపించాడు అక్కడికి. పంపించి, శార్దూలా, నువ్వు వెళ్ళి రాముడు ఏం చేస్తున్నాడు, ఎలా నిద్రిస్తూ ఉన్నాడు, ఎలా నిద్ర లేస్తూ ఉన్నాడు, ఎలాంటి ఆహారం తీసుకుంటూ ఉన్నాడు, ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరితో ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, అతని ఆంతరంగికులు ఎవరు, అతనికి ఎవరు సలహాలు ఇస్తూ ఉన్నారు, అతను ఎవరి సలహాలు బాగా పాటిస్తూ ఉన్నాడు, ఇలాంటి విషయాలు మొత్తం నాకు క్షుణ్ణంగా తెలుపు అని శార్దూలుడు అనేటటువంటి దూతని మంత్రి అయిన కూడా గూఢచారిగా పంపించాడు రావణుడు. రావణుడు ఆజ్ఞాపించగా నమస్కరించాడు ఈ శార్దూలుడు. నమస్కరించి జయహో మహారాజా, జయహో రావణ అనుకుంటూ జయ జయధ్వానాలు చేసుకుంటూ వానర సైన్యం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈ శార్దూలుడు వెళ్ళటమే కాకుండా కొంతమంది పక్కన ఈయనకు తోడుగా కూడా ఒక నలుగురిని రాక్షసులను తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి చూస్తూ ఉన్నాడు, అసలు ఎక్కడెక్కడ ఉన్నారు వానర సైన్యం, ఈ సంఖ్య ఏమిటి. సుఖసారణులు బాగా చెప్పారు ఎంతమంది సైన్యం ఉన్నది, ఎంత సైన్యం వచ్చి తీరి ఉన్నది, అక్కడ ఎంత సైన్యం ఏ లెక్కలో ఉన్నది, ఏ సైన్యానికి ఏ పేర్లు పెట్టుకున్నారు, ఎలా వాళ్ళు సంసిద్ధులయ్యారు అనేటటువంటి విషయాన్ని సుఖసారణులు ఇద్దరు కూడా రావణుడికి చెప్పటం ఈ యొక్క శార్దూలుడు కూడా వింటాడు. విని ఆ సైన్యం మొత్తాన్ని పరిశీలనగా చూసేటటువంటి సమయంలో విభీషణుడు క్రింద ఉండే మంత్రులు ఉంటారు, విభీషణుడు మంత్రులు, వాళ్ళు రాక్షసులే. లంకాపట్టణంలోంచి విభీషణుడు లంకాపట్టణాన్ని, రావణుణ్ణి, ఆ యొక్క భోగభాగ్యాలు కలిగినటువంటి లంకా రాజ్యాన్ని వదిలేసి విభీషణుడు రాముడి దగ్గర చేరేటటువంటి సమయంలో విభీషణుడికి కూడా సలహాలు ఇచ్చే మంత్రులు ఉన్నారు కొంతమంది. ఆ నలుగురు మంత్రులు మాత్రం లంకలో ఉండకుండా రావణుడి దగ్గరే ఉందాము అని అనుకోకుండా విభీషణుడితో పాటు ఈ నలుగురు కూడా వచ్చేశారు. వచ్చి రాముడి దగ్గర చేరిపోయారు. ఈ నలుగురు ఈ శార్దూలుడిని చూస్తారు. చూసి వెళ్ళి వెంటనే వానర సైన్యానికి చెప్తారు. చెప్పగానే వానర సైన్యం అలాగే ఈ విభీషణుడు దూతలు అందరూ వెళ్ళి ఆ శార్దూలుడిని ఆయన పక్కన వచ్చినటువంటి రాక్షసుని పట్టుకుంటారు. పట్టుకొని విపరీతంగా కొట్టడం మొదలు పెడతారు. ఎలాంటి వాళ్ళయ్యా మహారాజా అని శార్దూలుడే చెప్తున్నాడు వానర సైన్యాన్ని. వెళ్ళి పట్టుబడగానే వాడు తెగ కొడతారు ఈ యొక్క శార్దూలుని. కొట్టి ఏడుస్తూ ఉంటాడు శార్దూలుడు, దుఃఖిస్తూ ఉంటాడు. మహాప్రభో, మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా, నేను దూతగా వచ్చాను, రావణుడు పంపించగా వచ్చాను అని ఎప్పుడైతే చెప్తాడో శార్దూలుడు, రాముడు ఆ మాట విని ఆ దూతల్ని వధించవద్దయ్యా, ధర్మం కాదు, ప్రాణాలు తీయొద్దు, వదిలేసేయండి అంటాడు రాముడు. రాముడు వదలమన్నాడు కదా అని వీళ్ళు ఏం చేస్తారు, వదిలేవాళ్ళు ఊరికినే వదులుతారా, వానరులాయా. నాపి సంభాషితుం శక్యాః సంప్రశ్నోత్ర నలభ్యతే సంప్రశ్నోత్ర నలభ్యతే సర్వతో రక్ష్యతే పంధా వానరైః
పర్వతోపమై. మహారాజుకు చెప్తున్నాడు ఈ యొక్క శార్దూలుడు, మహారాజా నన్ను అడుగుతున్నావు కదా, ఎందుకయ్యా ఇంత నీరసంగా ఉన్నావు నువ్వు? ఇంత నడకలో కూడా తేడా ఉంది, నీరసంగా నడుస్తున్నా. ఏమైనా శత్రువు సైన్యానికి ఏమైనా పట్టుబడ్డావా నువ్వు వెళ్ళి అని రావణుడు ఈ శార్దూలుడిని అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు చెప్పడం మొదలు పెడతాడు ఈ శార్దూలుడు, అవునయ్యా నువ్వు ఆజ్ఞాపించగానే వెళ్ళా, ఆ సైన్యాన్ని మొత్తాన్ని పరిశీలిస్తున్నా, ఆ సైన్యం మధ్యలో రాముడు ఎక్కడున్నాడని వెతుకుతున్నా, రాముడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడు, ఎలా నిద్రిస్తూ ఉన్నాడు, ఎలా ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, అతని అలవాట్లు ఏమిటి, అలాంటి ఆలోచన తీరి ఏమిటి అని నువ్వు కనుక్కోమన్నావు కదా, పరిశీలించి రమ్మన్నావు కదా. నేను ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి సమయంలో విభీషణుడు క్రింద ఉండేటటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి వానర సైన్యంతో సహా వచ్చి పట్టుకొని జానుభిర్ముష్టిభిర్దంతై స్థలైశ్చాభిహతో భృశం పరిణీతోస్మి హరిభిర్బలబద్ధే అమర్షణై. ఏం చేశారో తెలుసా మహారాజా? నన్ను పట్టుకొని కోపం వచ్చింది వాళ్ళకి, నన్ను చూడగానే మోకాళ్లతో పొడిచారు కొంతమంది, నన్ను పిడికిళ్లతో ముష్టిభి చేతుని ఇలా ముడిచి ముఖం మీద నా శరీరం నిండా పిడికిళ్లతో గుద్దారు, దంతాలతో కొరికారు, అరచేతులతో చరిచారు, ఈపు పగలగొట్టారు. అంతేకాదు రకరకాలుగా తన్నులు దన్నారు. కాళ్లతో కొంతమంది, పిడికిళ్లతో కొంతమంది, పళ్ళతో కరవటం కొంతమంది, మోకాళ్లతో కొంతమంది, ఈ మోచేతులతో కొంతమంది, రకరకాలుగా నన్ను హింసించారు. హింసించి వదిలేశారు. నా ప్రాణం అక్కడే పోయేది. రాముడు వదిలిపెట్టమన్నాడు కదా అని వాళ్ళు వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టేవాళ్ళు ఊరికినే వదిలిపెట్టారా? ఇంత విచిత్రంగా నన్ను హింసించి వదిలేశారు. ఆ ప్రభావం అయ్యా నేను ఇలా ఉండటానికి, నడవటానికి. అంతేకాదు మహారాజా వాళ్ళని పరిశీలన చేసి చెప్పమన్నావు, చెబుతున్నా విను అంటూ శార్దూలుడు చెప్తున్నాడు రావణుడికి. వానర సైన్యం ఎలా ఉంది, రాముడి వెనక ఎలా వచ్చారు వీళ్ళంతా, యుద్ధం చేయగలిగిన వాళ్ళేనా, లంకని ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళేనా? ఈ విషయాలన్నీ కనుక నువ్వు నాకు స్పష్టంగా తెలిపితే యుద్ధం చాలా సులువుగా అయిపోతుంది. నాకు శత్రువైనటువంటి రాముణ్ణి నేను అలా ప్రాణాలు తీసేయచ్చు, యుద్ధం పరిసమాప్తం అవుతుంది, దానికి పెద్ద ఆలోచన ఎందుకు అన్నాడు రావణుడు. అప్పుడు ఈ శార్దూలుడు చెప్తున్నాడు, నాపి సంభాషితం శక్యాః. మహారాజా రావణ, వాళ్లతో సంభాషించడం ఎవడి వల్ల కాదయ్యా, అంత ఏ విషయాన్నైనా మాట్లాడగలుగుతున్నారు, అసలు మనల్ని మాట్లాడనివ్వటమే లేదు, అంత వాక్చతురత కలిగినటువంటి వాళ్ళు. అంతేకాదు సంప్రశ్నోత్ర నలభ్యతే, ప్రశ్నించటం అనేటటువంటిది కూడా మనం చేయలేము వాళ్ళతో. వానర సైన్యంతో, రాముడి పక్కన వచ్చినటువంటి వానర వీరులతో మనం ప్రశ్నల ద్వారా ఏమన్నా గెలుద్దామా? గెలవలేదు. మాట్లాడటం ద్వారా ఏదైనా గెలుద్దామా? అది వల్ల కాదు. సర్వతో రక్ష్యతే పంధాః. అంతేకాదు ప్రతి ప్రదేశాన్ని, ప్రతి సైనికుణ్ణి, ప్రతి వానర జాతిని, వాళ్ళ బృందాలని రక్షించుకోగలిగినటువంటి సమర్థత, ఆలోచన కలిగినటువంటి వాళ్ళయ్యా వాళ్ళందరూ కూడా. అంతేకాదు పర్వతాల వంటి రూపాలతో ఉన్నారు వాళ్ళు, ఎటు చూసినా వాళ్లే కనపడుతున్నారు, అన్ని వైపులా కూడా వాళ్లే ఉన్నారు, అన్ని వైపులా కూడా వాళ్ళ యొక్క పహారీలో ఉంది ఆ ప్రదేశం అంతా. మనం లోపలికి ప్రవేశించడానికి లేదు, వానర జాతిలోకి ప్రవేశించిన వాడు బయటకు వస్తాడని చెప్పలేము, అంత పరిరక్షించుకుంటూ ఉన్నారు, వాళ్ళని వాళ్లే అన్నాడు. ఈ మాటలన్నీ శార్దూలుడు రావణుడికి చెప్పాడు. పరిణీయచ సర్వత్ర నీతోహం రామ సంసది రుధిరాదిద్ధ సర్వాంగో విహ్వలస్థలితేంద్రియ. ఈ వానరులంతా నన్ను పట్టుకున్నారు మహారాజా రావణ. పట్టుకొని కొంతమంది గుద్దారు, కొంతమంది తిట్టారు, కొంతమంది కొరికారు, కొంతమంది నన్ను పళ్ళతో కొరికారు, చేతిని పిడికిళ్ళు బిగించి గుద్దారు, అంతేకాదు కాళ్లతో తన్నారు. రకరకాలుగా పీడిస్తూ ఉన్నటువంటి సమయంలో పీడిస్తూ వానర సైన్యం కొన్ని
కోట్ల సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యం మధ్యలో నన్ను పట్టుకొని తన్నుకుంటూ ఊరేగింపు చేశారయ్యా అటు ఇటు. ఆ ఊరేగింపు చేసేటటువంటి సమయంలో రాముడి దగ్గరికి తీసుకొచ్చారు, నన్ను తన్నుకుంటూ తీసుకొచ్చారు. నా శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. అసలు నాకు ఓపిక లేదు, కళ్ళు కనబడటం లేదు, ప్రాణాలు పోవటం ఒక్కటే మిగిలింది మహారాజా. నా ఇంద్రియాలన్నీ కూడా చలించిపోయాయి, చాలా బాధపడ్డా. అటువంటి సమయంలో రాముడికి నమస్కరించా నేను. హరిభిర్వధ్యమానశ్చ యాచమాన కృతంజలి. వానరుల చేత బాగా కన్నులు తిన్నవాణ్ణి కదా నేను, బాధపడ్డవాణ్ణి కదా వాళ్ళ చేతుల్లో. నేను రాముడికి నమస్కరించాను. రాఘవేణ పరిత్రాతో జీవామి చ యదృచ్ఛయా. దైవవశం చేత రాముడు నా కంటపడ్డాడు, నా పుణ్యం చేత రాముడు కంట నేను పడ్డా. రాముడు ఇతన్ని ప్రాణాలు తీయొద్దు, కొట్టొద్దు, రక్షించండి, ఇతన్ని విడిచిపెట్టండి అన్నాడు. రాముడు ఎప్పుడైతే అన్నారో రాముడి మాట ప్రకారం వానరులు నా ఒంటి మీద ఎవ్వరూ చేతులు వేయలేదు. ఆ క్షణం నుంచి నన్ను వదిలేశాడు. ఏష శైలై శిలాభిస్తు పూరయత్వా మహర్ణవం ద్వారమాశ్రిత్య లంకాయ రామస్తిష్టతి సాయుధ. మహారాజా రావణ, రాముడు ఎప్పుడైతే శార్దూలుని వధించకండి, బాధ పెట్టకండి, రావణుడు దూత ఇతన్ని పంపించేయండి అని చెప్పగానే వదిలేశారు. ఎలా వచ్చారో తెలుసా వాళ్ళు? సముద్రం దాటి రావణ ఏష శైలై, అనేక శిలలు, అనేక పర్వతాలని సముద్రంలో పడేసి ఒక సేతువులాగా నిర్మించుకొని ఆయుధాలు పట్టుకొని లంకాపట్టణం బయట భాగంలో వచ్చి ద్వారం వద్ద నిలబడి ఉన్నారయ్యా మహారాజా. సుఖసారణలు చెప్పినట్టుగా యథాతథమైనటువంటి మాట అదంతా వాళ్ళు చెప్పింది. గరుడ వ్యూహమాస్థాయ సర్వతో హరిభిర్వృతః మాం విసృజ్య మహాతేజ లంకామేవాభివర్తతే. మహారాజా రావణ, రాముడు నన్ను విడిచిపెట్టాడు, ఇతన్ని ఏం చేయొద్దు అని చాలా ప్రేమగా అన్నాడు. నా యొక్క దీనావస్థ చూశాడు రాముడు. ఒంటి నిండా రక్తం ఉన్నది, శరీరం అంతా దెబ్బలతో నలిగిపోయి ఉన్నది. నన్ను చూసిన రాముడు మనస్సు చలించి విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టేశాడు. రాముడు సైన్యం అంతా ఎలా ఉందో తెలుసా మహారాజా? గరుడ వ్యూహమహస్థాయ, గరుడ వ్యూహంగా ఏర్పాటు చేశాడు. రాముడు ఆజ్ఞ ప్రకారం సుగ్రీవుడు వానరులందరినీ కూడా నలువైపులా కూడా అనుసరించుచుండగా లంక వైపే చూస్తున్నారు. 4 దిక్కుల వాళ్ళు గరుడాకారంలో ఏర్పడి ఉన్నారు. గరుడ పక్షి ఎలా అయితే ఉంటుందో అలాంటి ఆకారంతో వానర సైన్యం అంతా రచన చేయబడి ఉంది. వారి చూపంతా లంక వైపే ఉన్నది మహారాజా. అలా నిర్మాణం చేశారు. ఆ వానర సైన్యాన్ని అలా నిలబెట్టారు. పురా ప్రాకారమాయాతి క్షిప్రమేకతరం కురు సీతాం వాపి ప్రయచ్ఛాసు యుద్ధం వాపి ప్రదీయతాం. మహారాజా రావణ, గరుడాకారంలో వానర సైన్యాన్ని, వానర జాతిలో కోతులు, ఎలుకబంట్లు, భల్లూకాలు, అలాగే కొండముచ్చులు, ఈ వానర జాతికి సంబంధించినటువంటి ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి గరుడాకారంలో నిలబడి ఉన్నాయి. సుగ్రీవుడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సుగ్రీవుడు రాముడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడయ్యా. రాముడు మన ప్రాకారం వరకు వచ్చేలోగా, మన గుమ్మం వరకు వచ్చేలోగా ఆయుధాలు పట్టుకుని ఏదో ఒకటి చెయ్యవయ్యా, ఏదో ఒకటి ఆలోచన చెయ్యి మహారాజా. క్షిప్రమేక తరంకురు, వెంటనే చెయ్యి, సమయం లేదిక. ఎందుకంటావేమో, రాముడు తన పరాక్రమం చేత తన సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. లంకాపట్టణం దగ్గర బయట ద్వారం దగ్గర ఉన్నాడు. సముద్రం ఒడ్డున ఉన్నాడు. సముద్రం పైన సేతువు నిర్మాణం చేసుకుని పర్వతాలని, పర్వత శిలలని
ఎన్నో వృక్షాలని, వృక్షజాతికి సంబంధించినటువంటి చెట్ల మొదళ్ళని సముద్రంలో వేసుకుంటూ ఒక సేతువులాగా నిర్మాణం చేసుకుని తన కోట్ల మంది వానర సైన్యాన్ని తీసుకుని రాముడు లంకాపట్టణం బయట భాగానికి వచ్చాడు. అంతేకాదు మహారాజా, రాముడు వచ్చి గుమ్మం ద్వారం దగ్గర, ప్రధాన ద్వారం దగ్గర నిలబడేలోగా ఏదో ఒక ఆలోచన నిర్ణయం చేసి అమలు పెట్టవయ్యా, వెంటనే సీతని రాముడికి ఇచ్చేయి, మంచి నిర్ణయం తీసుకో, సీతని రాముడికి ఇచ్చివేయి, లేదా యుద్ధం అని చేయక చేసేదేమున్నది, సీతని తీసుకెళ్లి రాముడికి ఇస్తే ఏ గొడవ లేదు, లేదంటావా యుద్ధం చేయాల్సిందే మహారాజా. సీతాం వాపి ప్రయచ్ఛాసు, సీతని తీసుకెళ్లి ఇచ్చేయవయ్యా, ఆయన రాకముందే, ఆయన వస్తే లంకాపట్టణం అంతా ధ్వంసమైపోతుంది. యుద్ధం వాపి ప్రదీయతాం, సీతను ఇవ్వను అంటావా, ఇక యుద్ధం చేయటమే మార్గం అన్నాడు. ఈ మాటలన్నీ కూడా రావణుడు వినటం జరుగుతుంది. శార్దూలుడు చెప్పిన మాటలన్నీ కూడా రావణుడు విన్నాడు. రాక్షసరాజు అయినటువంటి రావణుడు విని కుశల కొడుతూ కోపంతో ఉన్నాడు. మనసా తత్తదా ప్రేక్ష్య తశ్రుత్వా రాక్షసాధిపః శార్దూలం సుమహద్వాక్యమధోవాచ స రావణః. రాక్షసాధికుడైనటువంటి రావణుడు ఈ శార్దూలుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. లంకాపట్టణం బయట భాగంలో ఉన్నాడయ్యా రాముడు, ద్వారం వరకు వచ్చి నిలబడక ముందే సీతనిచ్చేసేయి, అందరం బతికిపోతాం, లేదంటావా ఇక చేసేదేమి లేదు, యుద్ధం అన్నా చేసేసేయి అన్నాడు. ఈ మాటలన్నీ విన్న రావణుడికి మనస్సు చేత ఊహించుకున్నాడు. అన్నీ కూడా ఊహించుకొని యది మాం ప్రతియుధ్యస్తే దేవగంధర్వదానవాః నైవ సీతాం ప్రదాస్యామి సర్వలోక భయాదపి. రావణుడు మాట్లాడుతున్నాడు ఆ శార్దూలుడితో. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ శత్రు సైన్యమైనటువంటి వానర జాతి నిన్ను బంధించి పట్టుకొని బాగా చితకబాది ఉండొచ్చు, భయపెట్టారు, చితకబాదారు, నీ ప్రాణాలు తీస్తావని భయపెట్టారు, అందుకే ఇలా పిరికి మాటలు మాట్లాడుతున్నా. వానర సైన్యం నేను ఎదుర్కోలేనంటావా? అంతేకాదు దేవతల్ని అందరినీ, దానవుల్ని, యక్షుల్ని, గరుడ గంధర్వ జాతి అందరినీ కూడా ఎదిరించి భయపెట్టి పారిపోయేటట్టు చేసినటువంటి వాడిని. నైవ సీతాం ప్రదశ్యామి, ఎట్టి పరిస్థితుల్లో కూడా సీతని రాముడికి ఇవ్వటం జరగదు, నా వల్ల సర్వలోక భయాదపి, అన్ని లోకాలకు భయాన్ని పుట్టించిన వాడిని, నాకు భయం చెబుతావేంటయ్యా నువ్వు అని శార్దూలుడితో రావణుడు కోపంగా అంటాడు. నమస్కరిస్తాడు శార్దూలుడు, నిలబడి ఉంటాడు. ఎందుకంటే సుఖసారణులకు కూడా రావణుడు ఇలానే చెప్పాడు. మీరెళ్ళి రాముడి హావభావాలు, వ్యక్తిత్వం, రూపం, పరాక్రమం, వానర సైన్యం ఎంత ఉన్నది, ఈ విషయాలన్నీ కనుక్కొని రమ్మని శార్దూలుని ఒకసారి, శుకుడిని ఒకసారి పంపిస్తే ఇదే పరిస్థితి వాళ్ళకు కూడా దెబ్బలు పడ్డాయి. వానరులంతా కొట్టవలసిన చోట కొట్టాల్సిన దానికన్నా ఎక్కువగా పీడించి వదిలేస్తారు, రాముడు వదిలేయమనక. సుఖసారణులు అయిపోగానే శార్దూలుని పంపిస్తాడు రావణుడు. శార్దూలుడు కూడా అదే గతి పడుతుంది. వాళ్ళు కూడా ఆ మాటే చెప్తారు సుఖసారణులు, రాముడికి సీతను ఇచ్చేవయ్యవయ్యా, లంకా పట్టణానికి ఏ హాని ఉండదు అని. అప్పుడు కూడా రావణుడు అదే మాట చెబుతాడు, నా వల్ల రాక్షస జాతి భయపడింది. దేవ గంధర్వ దానవాః యది మాం ప్రతియుధ్యంతే దేవ గంధర్వ దానవాః నైవ సీతాం ప్రదాస్యామి సర్వలోక భయాదపి. నా వల్ల సర్వలోకాలు భయపడుతూ ఉన్నాయి. నాతో యుద్ధానికి రావాలి అని ఎప్పుడూ ఆలోచనలో కూడా చేయటం లేదు ఎవరూ కూడా. అటువంటి నాకు భయాన్ని నేర్పుతారా అని సుఖసారణులతోనూ అన్నాడు.
ఇప్పుడు శార్దూలుడితో కూడా అదే మాట చెబుతూనే ఉన్నాడు రావణుడు. అన్నీ విన్నాడు శార్దూలుడు కూడా, నమస్కరించాలా నిలబడ్డాడు. ఏష శైలైః హరిభిర్వధ్యమానశ్చ యాచమానః కృతంజలిః. హరిభిర్వధ్యమానశ్చ యాచమానః కృతాంజలిః. రాఘవేణ పరిత్రాతో జీవామి చ యదృచ్ఛయా. ఏష శైలైః శిలాభిస్తు పూరయిత్వా మహార్ణవం ద్వారమాశ్రిత్య లంకాయా రామస్తిష్టతి. సాయుధః మహారాజా రావణ వానర జాతి శ్రీరాముడు ఎలా వచ్చాడో తెలుసా లంకా పట్టణం వద్దకి? ఏష శైలైః శిలాభిస్తు, పర్వతాలతో సముద్రాన్ని నింపారయ్యా. శిలాభిస్తు, శిలల చేత కూడా సముద్రాన్ని నింపుకుంటూ పూరయత్వా నింపారు. లేకపోతే ఆ సముద్రం ఎలా నిండి దారిస్తుందయ్యా? అంతేకాదు వాళ్ళ యొక్క పరాక్రమాన్ని చూస్తే ఆ యొక్క పర్వతాలు, గుట్టలు, బండలు, రాళ్ళు అన్నీ తెచ్చి అందులో వేసుకుంటూ దారిలాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఆయుధాలు తీసుకొని లంకా పట్టణం వద్దకు వచ్చారు. గరుడ వ్యూహమాస్థాయ సర్వతో హరిభిర్వృతః మాం విశ్రుత్య మహాతేజా లంకామేవాభివర్తతే. రాముడు మహారాజా నన్ను ఎప్పుడైతే అనుగ్రహించి వదిలేసేయండి అన్నాడో వానరులంతా నన్ను వదిలేశారు. వదిలేసి గరుడ వ్యూహంగా గరుడాకారంగా ఏర్పాటు చేసినటువంటి వానర సైన్యం ఏదైతే ఉందో నలువైపులా కూడా అనుసరించుచుండగా రాముడు 4 దిక్కులు అనుసరిస్తూ ఉంటే లంక వైపే వస్తూ ఉన్నారు. ఎవ్వరు కూడా లంక వైపు తప్ప మరో దారి చూడటం లేదు, మరో దారి వెళ్ళటం లేదు. అందరూ లంకా వైపే లంకా పట్టణం వైపే వస్తూ ఉన్నారు. మహారాజా
పురా ప్రాకారమాయాతి క్షిప్రమేకతరం కురు సీతాం వాపి ప్రయచ్ఛాసు యుద్ధం వాపి ప్రదీయతాం. మహారాజా రావణ, క్షిప్రమేకతరం కురు. రాముడు మన లంకాపట్టణానికి బయట భాగంలో ఉండేటటువంటి ప్రధాన ప్రాకారానికి బయట ఉండేటటువంటి ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం వద్దకు వచ్చి రాముడు నిలబడేలోగానే సీతాం వాపి ప్రయచ్ఛాసు, సీతని రాముడికి ఇచ్చేయవయ్యా అన్నాడు అని నిలబడ్డాడు. ఈ మాట అన్నా కానీ రావణుడిలో ఎటువంటి మార్పు కనపడలేదు. ఒకవేళ కనుక నువ్వు ఇవ్వకపోతే యుద్ధం వాపి ప్రదీయతాం, ఇక యుద్ధం చేయక తప్పదయ్యా మహారాజా. రాముడు అంత పరాక్రమవంతుడు, అంత వీర్యవంతుడు, అంత సమర్థుడు కూడా అన్నాడు అని నిలబడ్డాడు. పురా ప్రాకారమాయాతి, క్షిప్రమేకతరం కురు. సీతాం వాపి ప్రయచ్ఛాసు, యుద్ధం వాపి ప్రదీయతాం. రాముడు రాకముందే సీతని ఇచ్చివేయటం మంచిదయ్యా మహారాజా, లేకపోతే యుద్ధం చేయక తప్పదు అన్నాడు. అంతేకాదు, మనసా తత్తదా ప్రేక్ష్య తశ్రుత్వా రాక్షసాధిపః శార్దూలం సుమహద్వాక్యమధోవాచ స రావణః. ఈ మాటని రాక్షసరాజు అయినటువంటి రావణుడు విన్నాడు. మనస్సు చేత అతను చెప్పేటటువంటి విధానం అంతా కూడా ఊహించుకున్నాడు. మనస్సును ఊహించుకొని శార్దూలుడు చెప్పే మాటలు, ఆ మాటల్లో ఉండే అర్థం, ఆ మాటల వెనక ఉన్న అర్థం అంతా కూడా రావణుడు గమనించి రావణుడు శార్దూలుడితో మళ్ళీ మాట్లాడుతున్నాడు. మనసా తత్తదా ప్రేక్ష్య, తశ్రుత్వా రాక్షసాధిపః శార్దూలం సుమహద్వాక్య మధోవాచ స రావణః. శార్దూలుడితో ఇలా పలికాడు రావణుడు. యది మాం ప్రతియుధ్యంతే దేవగంధర్వదానవాః నైవ సీతాం ప్రదాస్యామి సర్వలోకభయాదపి. ఏవముక్త్వా మహాతేజ రావణః పునరబ్రవీత్ చరితా భవతా సేనా క్షేత్రశూరాః ప్రవంగమాః. ఓ శార్దూలుడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా సీతని నేను రాముడికి ఇవ్వను. సర్వలోక భయాదపి, అన్ని లోకాలని భయపెట్టినటువంటి వాడిని కదా నేను. అంతేకాదు దేవ గంధర్వ దానవ రాక్షస ప్రతి జాతిని భయపెట్టిన వాడినే కదయ్యా నేను. నన్ను చూసి అందరూ భయపడతారు కదా. అది సరే, కానీ నువ్వు వానర సైన్యాన్ని బాగా పరీక్షించావా శార్దూల?
వానర సైన్యంలో సూర్యులెవరు? నిన్ను పంపించిన పని ఏం చేసావయ్యా అని ఈ శార్దూలుడు చెప్పిన మాటలన్నీ విని ఆ సంగతి అలా పక్కన పెట్టి, నాకు ఎవరితోనూ భయం లేదు, నువ్వేం కంగారు పడవాకు అన్నాడు రావణుడు శార్దూలుడిని. అని నేను పంపించిన పని ఏమిటి? నిన్ను వానర సైన్యంలో వీరులెవరు, వాళ్ళ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పవయ్యా అంటున్నాడు రావణుడు. శార్దూలుడు నమస్కరించాడు. అప్పుడు మళ్ళీ యది మాం ప్రతియుధ్యంతే దేవగంధర్వదానవాః నైవ సీతాం ప్రదాస్యామి సర్వలోక భయాదపి ఏవముక్త్వా మహాతేజా రావణః పునరబ్రవీతు చరితా భవతా సేనా కేత్ర శూరాః ప్లవంగమాః ప్లవంగమాః శార్దూలుడు చెప్పిన మాటలన్నీ విన్నటువంటి రావణుడు శార్దూలుడితో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. నీకు చెప్పినటువంటి విషయాన్ని ఏం చేశావయ్యా? రాముడు ఎలాంటి ఆచరణ జీవితం కలిగి ఉంది రాముడిది? వానర సైన్యాన్ని పరీక్షించావా? వానర సైన్యంలో వీరులెవరు? సైన్యం ముందు నిలబడ్డటువంటి పరాక్రమవంతులు ఎవరో నాకు చెప్పమన్నాడు. కిం ప్రభావాః కీదృశాః సౌమ్య వానర ఏ దురాసదాః కస్య పుత్రాశ్చ పౌత్రాశ్చ తత్వమాఖ్యాహి సువ్రత. ఓ సౌమ్యుడా, ఎదిరింప శక్యము కాని ఏ వానరులున్నారో వాళ్ళు ఎట్టి కాంతి కలిగిన వాళ్ళు, ఎటువంటి రూపాలతో ఉన్నారో, వానరులు ఎటువంటి వారో, వానరులు ఎవరి పుత్రులు, వానరులు ఎవరి మనవళ్ళు, ఎవరి పౌత్రులు, ఈ విషయాన్ని నాకు మొత్తం చెప్పవయ్యా. వాళ్ళ అంశాలేమిటి, వాళ్ళు ఏ రూపాలతో ఉన్నారు, వాళ్ళ తాతలెవరు, వాళ్ళ తండ్రులెవరు, వాళ్ళ ముత్తాతలెవరు, ఎవరి మనవళ్ళు వీళ్ళు, అసలు ఈ చరిత్ర అంతా నాకు చెప్పమన్నాడు. శార్దూలుణ్ణి రావణుడు అడుగుతున్నాడు. కిం ప్రభాః కీదృశాః వానరా ఏ దురాసదాః. వీళ్ళు ఎదిరింపటానికి శక్యం కాదు అని మీరంతా చెబుతున్నారు కదా, అసలు వీళ్ళ చరిత్ర ఏమిటి, వీళ్ళ తండ్రులు ఎవరు, వీళ్ళ తాతలు ఎవరు, వీళ్ళు ఎవరి మనవళ్ళు, ఎవరి కుమారులు, ఈ విషయాలు నాకు బాగా చెప్పాలయ్యా, చెప్పు అని అడుగుతూ ఉన్నాడు రావణుడు. శార్దూలుడు అన్నీ కూడా వింటున్నాడు. విని సీతనిచ్చేయమని ఒక మాట చెప్పాడు. వాడు చాలా భయంకరమైన వానరులయ్యా, రాముడు వచ్చి ద్వారం ముందు నిలబడి యుద్ధం మొదలు పెట్టక ముందే సీతనిచ్చేయమన్నాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి రావణాసురుడు శార్దూలుడితో మాట్లాడుతున్నాడు. వానర సైన్యం గురించి నాకు ఇంకా వివరణ కావాలి. వీళ్ళ అంశాలెవరు, వీళ్ళు ఎవరి అంశంతో పుట్టారు, లేకపోతే ఎక్కడి వాళ్ళు, ఎవరి వీళ్ళ తండ్రులు ఎవరు, వీళ్ళ తాతలు ఎవరు, వీళ్ళు ఎవరికి మనవాళ్ళు, ఎవరికి ముని మనవాళ్ళు, ఈ విషయాలన్నీ కూడా చెప్పమన్నాడు. కిం ప్రభాః
కీదృశాః సౌమ్య వానరా ఏ దురాసదాః కస్య పుత్రాశ్చ పౌత్రాశ్చ తత్వమాఖ్యాహి సువ్రత ఈ విషయాలన్నీ నాకు తెలియాలి అని అడగగానే శార్దూలుడు నమస్కారం చేశాడు. మళ్ళీ తథాత్ర ప్రతిపత్స్యామి జ్ఞాత్వా తేషాం బలాబలం అవశ్యం ఖలు సంఖ్యానం కర్తవ్యం యుద్ధమిచ్చతాం. ఓ సౌమ్యుడా, శార్దూల, వాళ్ళు బలాబలాలను తెలుసుకొని, వాళ్ళ యొక్క బలాబలాలను తెలుసుకొని ఏమి చేయాలో నిర్ణయిద్దాం. యుద్ధానికై వచ్చిన వారిని తప్పక లెక్క పెట్టవలనే కదా. ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ తండ్రులు ఎవరు, వాళ్ళ తాతలు ఎవరు, వీళ్ళు ఎవరికి మనవాళ్ళు, ఎవరికి ముని మనవాళ్ళు, ఈ విషయాలన్నీ తెలియాలి కదయ్యా మనకి అన్నాడు రావణుడు శార్దూలుడితో. అథైవ ముక్తః శార్దూలో రావణేనోత్తమశ్చరః ఇదం వచనమారేభే వక్తుం రావణ సన్నిధౌ. చాలా ఉత్తమ గూఢచారి ఈ శార్దూలుడు. చాలా రావణ భక్తి కలిగిన వాడు, ప్రభుభక్తి కలిగిన వాడు. ఎప్పుడూ కూడా బయట సంచారం చేస్తూనే ఉంటాడు ఈ శార్దూలుడు. లంకా పట్టణానికి క్షేమం కలిగే విధంగా వార్తలు తెస్తాడు. లంకా పట్టణానికి ఏదైనా హాని కలిగే విషయాలు ఏమైనా బయట చెప్పుకుంటున్నారా, ఎవరైనా లంకా పట్టణం పైన యుద్ధం చేయాలని ఆలోచన చేస్తున్నారా, లంకా పట్టణానికి అపకారం చేయాలని ఎవరు అనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ పసిగట్టి రావణుడికి అందిస్తూ ఉంటాడు. ఇతని ఉద్యోగం అదే. అటువంటి శార్దూలుడిని అడుగుతున్నాడు రావణుడు. శార్దూలుడు రావణుడు మాటలు విని నమస్కరించి మహారాజా రావణాన్ని మొదలుపెట్టాడు. అధర్క్షరజసః పుత్రో యుధిరాజా దురాసదః గద్గదస్యాధ పుత్రోత్ర జాంబవానితి విశ్రుతః. ఇతడు వృక్షరజస్సు పుత్రుడయ్యా, యుద్ధంలో జయంప శక్యము కానివాడైనటువంటి సుగ్రీవుడు గురించి మొదలుపెట్టాడు. మొదలుగా వృక్షరజస్సుడు అనేటటువంటి పుత్రుడయ్యాయన. యుద్ధంలో ఇతన్ని ఎవరూ ఎదుర్కోలేదు. అతనే ఈ యొక్క సుగ్రీవుడు. గద్గదుని పౌత్రుడు అంటే మనవడు. గద్గదునికి మనవడు, వృక్షరజస్సుకి కొడుకు అయినటువంటి సుగ్రీవుడు చాలా ప్రసిద్ధి పొందాడయ్యా లోకంలో. అలాగే గద్గదుని పుత్రుడు ప్రసిద్ధుడైనటువంటి జాంబవంతుడు కూడా ఇక్కడ ఉన్నాడు. జాంబవంతుడి గురించి చెప్తున్నాడు. వృక్షరజస్సుడు అయినటువంటి వృక్షరజస్సు పుత్రుడైనటువంటి సుగ్రీవుడు గురించి చెప్పి గద్గదుని పుత్రుడైనటువంటి జాంబవంతుడి గురించి కూడా చెప్పాడు. గద్గదస్యేవ పుత్రోన్యో గురుపుత్ర శతక్రతో కదనం యస్య పుత్రేణ క్రతుమేకేన రక్షసాం. మహారాజా రావణ, ఇతడు గద్గదుని మరి యొక్క కుమారుడైన ధూమ్రుడు. గద్గదునికి మహారాజా ఇద్దరు కుమారులు ఉన్నారయ్యా. ఒకడు ధూమ్రుడు, రెండు జాంబవంతుడు. ఈ ధూమ్రుడు ఇతడు బృహస్పతి పుత్రుడైనటువంటి కేసరి. ఈ కేసరి పుత్రుడైన హనుమంతుడే ఒంటరిగా రాక్షసులను సంహరించగలడు. ఇతడు బృహస్పతి పుత్రుడైనటువంటి కేసరి.
ఈ కేసరి పుత్రుడైన హనుమంతుడే ఒంటరిగా రాక్షసులను హరింపగలడు. ఇలా రాక్షస రాజైనటువంటి రావణుడికి వానర సైన్యం వివరాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. గద్గదశ్చైవ పుత్రోన్యో గురుపుత్ర శతక్రతో. కేసరి కుమారుడయ్యా హనుమంతుడు. కేసరి ఎవరి కుమారుడు అనుకున్నావు? బృహస్పతి కుమారుడు. గద్గదునికి కుమారుడైనటువంటి వాడు ధూమ్రుడు. అంతేకాకుండా ఇదిగో ఇతడున్నాడే కేసరి అని చూపిస్తూ చెబుతూ ఉన్నాడు వివరాలన్నీ కూడా రాక్షసరాజైనటువంటి రావణుడికి. బృహస్పతి పుత్రుడైనటువంటి కేసరి అయిన ఈయన కుమారుడే హనుమంతుడు. హనుమంతుడు ఒంటరిగా వచ్చి లంకా పట్టణాన్ని చాలా వరకు ధ్వంసం చేసుకుని వెళ్ళిపోయాడు, నీకు తెలిసిందే అన్నాడు. సుషేణశ్చాత్ర ధర్మాత్మ పుత్రో ధర్మస్య వీర్యవాన్ సౌమ్యః సోమాత్మజశ్చాత్ర రాజన్ దధిముఖ కపిః. మహారాజా రావణ యమధర్మరాజు కుమారుడు, ధర్మాత్ముడు, పరాక్రమవంతుడైనటువంటి సుషేణుడు. ఈయన యమధర్మరాజు కుమారుడయ్యా, పరాక్రమవంతుడైనటువంటి సుషేణుడు. చంద్రుడు కుమారుడు సౌమ్యుడు అయినటువంటి దధిముఖుడు ఇక్కడ ఉన్నారయ్యా. దధిముఖుడు గురించి చెప్తున్నాడు, సుషేణుడి గురించి చెప్తున్నాడు. అలాగే ఇలా వానర జాతి గురించి చెప్పుకుంటూ యమధర్మరాజ కుమారుడైనటువంటి ధర్మాత్ముడు, పరాక్రమవంతుడైనటువంటి సుషేణుడు, చంద్రుడు కుమారుడు సౌమ్యుడు అయినటువంటి దధిముఖుడు ఇక్కడ ఉన్నాడు. ఈ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు, వాళ్ళ వీళ్ళేగా పరాక్రమవంతులు అని చెప్పారు సుఖసారణులు కూడా. ఇంకా తృప్తి కలగలేదు రావణుడికి. కలక్క ఇప్పుడు తన మంత్రి గూఢచారి అయినటువంటి శార్దూలుని అడిగితే శార్దూలు కూడా మళ్ళీ ఆ వరసే మొదలుపెట్టారు. సుముఖో దుర్ముఖశ్చైవ వేగదర్శీ చ వానరః మృత్యుర్వానర రూపేణ నూనం సృష్టః స్వయంభువా. మహారాజా రావణ సుముఖుడు, దుర్ముఖుడు, వేగదర్శి అను ఈ వానరులు బ్రహ్మదేవుని వానర రూపంలో సృజించినటువంటి మృత్యువేనయ్యా. మృత్యుదేవత కుమారునికి బ్రహ్మదేవుడు మృత్యుదేవతను సృష్టిస్తే ఆ మృత్యుదేవత కుమారుడు వీళ్ళు. ఎవరు వాళ్ళు? సుముఖుడు, దుర్ముఖుడు, వేగదర్శి. ఈ ముగ్గురు కూడా మృత్యుదేవత కుమారులయ్యా వానర రూపాల్లో ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి మహారాజా మనం అన్నాడు. పుత్రో ఉత వహస్యాత్ర నీలః సేనాపతి స్వయం అనిలస్యతు పుత్రోత్ర హనుమానితి విశ్రుతః. నీలుడు ఉన్నాడే ఇతడు అగ్ని కుమారుడయ్యా, అగ్ని అంశతో పుట్టాడు, సేనాపతిగా ఉన్నాడు నీలుడు. హనుమంతుడు బాగా ప్రసిద్ధి చెందినవాడు, నీకు తెలిసిన వాడే. నిప్పు పెట్టెళ్ళాడు లంకకి. వాయుకుమారుడు వాళ్ళలో ప్రత్యేకంగా కనబడుతున్నాడయ్యా. నస్తా శక్రస్య దుర్దర్శో బలవానంగదో యువ మైందస్య ద్వివిధశ్చోభౌ వాలినానశ్వి సంభవౌ పుత్రా వైవస్వతస్యాధ పంచకాలాంతకోపమాః గజో గవక్షో గవయః శరభో గంధమాదనః దశవానరకోట్యశ్చ శూరాణాం యుద్ధకాంక్షిణాం శ్రీమతాం దేవపుత్రాణాం శేషం వాఖ్యాతుముత్సహే. రావణుడు అడిగాడు, ఏమయ్యా లంకాపట్టణం బయట భాగంలో ఉన్నటువంటి వానర వీరుల్లో వీరులు ఎవరో చెప్పవయ్యా నాకు. వాళ్ళ తండ్రులు ఎవరు, వాళ్ళ తాతలు ఎవరు, వీళ్ళంతా వచ్చిన వీరులంతా ఎవరి వంశస్థులు, ఎవరి అంశల చేత పుట్టారు, వీళ్ళ తండ్రులు ఎవరు, వీళ్ళ తాతలు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటటువంటి వివరం నాకు కావాలి అని
శార్దూలుణ్ణి రావణుడు అడుగుతాడు. అడిగినప్పుడు శార్దూలుడు చెప్పడం మొదలు పెడతాడు. ముందు సుగ్రీవుడి దగ్గర మొదలు పెడతాడు. తర్వాత జాంబవంతుడి గురించి చెప్తాడు. ఆ తర్వాత బృహస్పతి కుమారుడైనటువంటి కేసరి గురించి చెప్తాడు. కేసరి కుమారుడైనటువంటి హనుమంతుడి గురించి చెప్తాడు. ఇలా ఒకరి గురించి చెప్పుకుంటూ వాళ్ళ అంశాలు అడిగాడు రావణుడు. ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళ బల పరాక్రమాలు ఏమిటి అని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో రావణుడు అడుగుతున్నాడు. నస్తా శక్రస్య దుర్దర్శో, దేవేంద్రుని పౌత్రుడు, ఎదిరింప శక్యము కానివాడు, బలవంతుడు, యువకుడైనటువంటి అంగదుడు. అంగదుడు దేవేంద్రుడు పౌత్రుడయ్యా. అశ్విని దేవతల కుమారుడైన మైంద్రద్విబుధులు. మైంద్రద్విబుధులు ఎవరో తెలుసా మహారాజా? అశ్విని దేవత కుమారులయ్యా వీళ్ళిద్దరు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదరుడు అను ప్రళయకాల మృత్యుదేవతతో సమానమైన వాళ్ళు వీళ్ళు. యముని పుత్రులయ్యా వీళ్ళు. ఈ 5గురు మహారాజా, ఈ 5గురు చాలా ప్రమాదకారులు, గుర్తుపెట్టుకో అని చెప్తున్నాడు శార్దూలుడు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, ఈ 5గురు చాలా ప్రమాదమైన వాళ్ళు, మృత్యుదేవతతో సమానమైన వాళ్ళు, యముని సంతానం వీళ్ళు. ఈ 5గురు యుద్ధం చేయటానికై ఉత్సాహంగా ఉన్నారయ్యా వీళ్ళు. కోట్ల కొలది వానరులు అక్కడ ఉన్నారు మహారాజా. ఇంకా మిగిలిన శ్రీమంతుడైనటువంటి దేవపుత్రులను గూర్చి కూడా నేను చెప్పగా ఇక చెప్పాలని నాకు అనిపించటం లేదు మహారాజా. పరాక్రమవంతులు చాలా మంది ఉన్నారు. అంతేకాదు పుత్రో దశరథశేష సింహ సంహననో యువ దూషణో నిహతో ఏన కరశ్చిత్రిశిరాస్తథా. సింహం లాంటి పరాక్రమం కలిగినటువంటి, అవయవ నిర్మాణం కలిగినటువంటి యువకుడు దూషణుణ్ణి, కరుణ్ణి, త్రిశిరస్కరపుణ్ణి చంపిన దశరథ కుమారుడైనటువంటి రాముడున్నాడే. ఖరదూషణాదులను ఎవరైతే వధించారో, త్రిశిరస్కరుణ్ణి చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దశరథ కుమారుడైన రాముడు. నాస్తి రామస్య సదృశో విక్రమే భువి కచ్చన విరాధో నిహతో ఏన కబంధశ్చాంతకోపమః. మహారాజా రావణ విరాధుణ్ణి, యముని వంటి కబంధుణ్ణి చంపిన రాముడు వంటి పరాక్రమం కలిగిన వాడు ఎవడు ఈ లోకంలో లేడయ్యా. రాముడికి మించిన పరాక్రమం కలిగిన వాడు ఎవ్వడూ నాకు కనపడలేదన్నాడు ఈ శార్దూలుడు రావణుడితో. వక్తుం నశక్తో రామస్య గుణాన్ కచ్చిన్న రక్షితం జనస్థానగతాయేన తావంతో రాక్షసాహతాః. జనస్థానంలో అనేక మంది రాక్షసుల్ని చంపిన రాముడున్నాడే, ఆ రాముడు గుణాల్ని చెప్పటం ఎవడి వల్ల కాదయ్యా. చెప్పగలిగినటువంటి వాడు రాముడి గుణాలు, రాముడి పరాక్రమం చెప్పగలిగిన వాడు ఈ భూలోకంలో ఎవడూ లేడు అన్నాడు శార్దూలుడు. లక్ష్మణశ్చాత్ర ధర్మాత్మ మాతంగానామి వర్షభ యస్య బాణపదం ప్రాప్య న జీవేదపి వాసవః. ఎవరి బాణాలు దారిలోనికి వచ్చినచో దేవేంద్రుడు కూడా జీవింపదారడో. బాణాలు వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఆ బాణానికి దేవేంద్రుడు వచ్చినా దేవేంద్రుడు కూడా ప్రాణాలు నిలబెట్టుకోలేడో. అంత ప్రమాదకరమైన ఏ బాణాలైతే ఉన్నాయో అట్టి ధర్మాత్ముడైనటువంటి శ్రేష్టమైనటువంటి గజం కలిగినటువంటి, గజరూపం కలిగినటువంటి లక్ష్మణుడు కూడా ఉన్నాడయ్యా. లక్ష్మణుడు బాణాలేస్తే ఎవరూ తట్టుకోలేరు మహారాజా. అంత పరాక్రమవంతుడు లక్ష్మణుడు అని వానర సైన్యం గురించి చెబుతూ, రాముడు గురించి చెబుతూ, లక్ష్మణుడు గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఈ యొక్క శార్దూలుడు. ఇలా వానర సైన్యం గురించి చెబుతూ చెప్పి, మహారాజా సీతని రాముడికి మనం అప్పచెబుతాం, ఇది ధర్మం. లంకాపట్టణం క్షేమంగా ఉండాలంటే సీతను మనం అప్పచెప్పాలి అని
రావణుడికి శార్దూలుడు చాలా వినయంగా శ్రద్ధతో చెప్తాడు. చెప్పినప్పుడు రావణుడు ఆగ్రహించి కోపించి శార్దూలుడిని అంటాడు, ఆ యొక్క వానర జాతి నువ్వు పరిశీలించడానికి వెళ్ళినప్పుడు వానర సైన్యంలోకి వాళ్ళు కొట్టిన దెబ్బలకి వాళ్ళు భయపెట్టినటువంటి విధానానికి నువ్వు ఇలా మాట్లాడుతున్నావయ్యా అని అనడం జరుగుతుంది ఆ సభలో. శార్దూలుడు ఎలాంటి విషయాలు ఇంకా చెబుతాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపు పారాయణలో తెలుసుకుందాం. ఏతత్ఫలం శ్రీరామార్పణమస్తు. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః. ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం. మంగళాశాసనపరే మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. రాజా రామచంద్ర ప్రభు की जय. सीतामात को जय. लक्ष्मण स्वामी की जय. पवन सुत हनुमान की जय. वाल्मीकि महर्षि की जय. नारद महर्षि की जय. ब्रह्मदेव को जय.